లావుగా ఉన్న వాళ్ళ మీద చాలామంది అవహేళన చేస్తూ జోకులు వేస్తారు. అది తప్పు. బాడీ షేమింగ్ చేయకూడదు. లావుగా ఉన్నవాళ్ళు నలుగురిలోకి వెళ్ళడానికి కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవుతారు. అది తప్పే. నీ బాడీ నీ ఇష్టం. కానీ హెల్త్ పరంగా చూస్తే మాత్రం ఒబేసిటీ, ఊబకాయం చాలా ప్రమాదకరమైనది. హార్ట్ అటాక్స్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, మరొకటి కానీ రావడానికి కారణం ఇవాళ భారతదేశంలో కనీసం 25% వాళ్ళందరూ కూడా ఊబకాయంలో ఉన్నారంటే, ప్రపంచంలో అమెరికా, చైనాల తర్వాత భారతదేశం ఊబకాయంలో థర్డ్ ప్లేస్లో ఉంది అంటే ఈ ఏడాదే వచ్చిన నివేదిక ప్రకారం చూసినట్లయితే భారతదేశంలో కనీసం 45% యువత ఏదో ఫుడ్లు తినేసి, మనం మాట్లాడే ఫాస్ట్ ఫుడ్లను తినేసి, హై ఫ్యాట్ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ సంబంధించి కానీ, లేకపోతే కనుక సాల్ట్ ఎక్కువగా ఉన్న ఏదైతే డీప్ ఫ్రై చేయబడినవి మార్కెట్లో దొరుకుతున్న ప్యాకేజ్డ్ ఫుడ్ తినేయడం వల్ల వస్తున్న మన బతుకుల్ని మనమే నాశనం చేసుకుంటున్న ఉబకాయం ఎంత తప్పో ఆలోచిద్దాం. బం చిమ్ చెయ్యి బాగా, ఒంటికి యోగా మంచిదేగా, నాజుగా ఒంటు పెంచుకోగా, ఈజీయేగా రాజయోగా అని సీతారామ శాస్త్రి గారు పాట రాశారు కదా. అది గుర్తు చేసుకుని హాయిగా ఉదయం పూట అలా చక్కగా అత్యున్నతమైన సూర్యకిరణాలు వస్తున్నప్పుడు వాటిని చూస్తూ సూర్య నమస్కారాలు చేస్తే మన బాడీ చాలా ఫిట్ అవుతుంది కదా. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు ప్రత్యేకంగా 10 మంది అంబాసిడర్ని పెట్టి, వాళ్ళు కూడా చాలా టాప్ మోస్ట్ భారతదేశంలో ఉన్న వాళ్ళందరినీ పెట్టి ప్రచారం చేయాల్సిన అగత్యం నిజానికి ఈ దేశంలో ఉందంటారా? నీ బాడీ గురించి ఇంకొకళ్ళు ఎవరు చెప్పడం ఏంటి? తప్పు కదా. మన బాడీ, మన హెల్త్, మన నడుము, మన యొక్క బాడీలో ఉండే అవయవాలు, వాటిని కాపాడుకోవడం మన తక్షణ కర్తవ్యం, నైతిక బాధ్యత.